ఒకసారి ఆంటీని ఒక క్వశ్చన్ అడుగుదాం ముందడికి రా. అంటే ఒకసారి చెప్పిండ్రు నాకు ఏమని అంటే పిల్లలు కాని వాళ్ళకు అంటే పిల్లలు కాని వాళ్ళు ఒక 5 వారాలు వంకాయలో ఏమో వంకాయలు పెట్టాలి అని ఆవుకు 5 వారాలు వంకాయలు తినిపియాలి అంటారు. పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గోమాతకి ఆవులకి 5 శుక్రవారాలు వంకాయలు పెడితే మంచి రిజల్ట్ ఉంటుందంట. పిల్లలు కంపల్సరీ పిల్లలు అవుతారంట. ఆంటీ వేరే వాళ్ళకు ఎవరో పిల్లలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పంగా నేను విన్నా, అది ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే ఒకసారి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కదా, ఈ ప్రయత్నం కూడా చేయండి. అట్లా రండి, వస్తే తెలుస్తుంది. గోశాలకు వస్తే మంచి ఆవుకు సేవ చేసుకుంటే అన్ని దేవుళ్ళకి చేసుకున్నట్టు. ఓకే, చాలా మంది వస్తారు, దీపాలు వెలిగించిపోతారు, అన్నీ చేస్తారు. అదే ఒక వస్తేనే ఒక గుడి వాతావరణం కనబడుతుంది. అదే మేమైతే ఒక్కసారి వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తూనే ఉన్నాం. ఒక్కసారి వస్తే అయిపోద్ది, తర్వాత వద్దన్నా వస్తూనే ఉంటారు. ఎందుకంటే మనకు మంచి జరుగుద్ది, మనం వస్తాం అంతే. ఒక్కసారి వచ్చి చూడాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం వీడియో అయితే చూడండి. రేపైతే ఉద్యాపన కాబట్టి మొత్తం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని వీడియోస్ తీస్తాను, పెడతాను. ఎలాంటి డౌట్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇంకా నేను తల కూడా ఏం చూసుకోవాలి. స్టార్ట్ చేసినావా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజరాణిని. ఈరోజు అయితే మా రెడ్డి కాలనీలో ఉన్న గోశాలకైతే వచ్చామండి. నమ్ముగురి ఆంటీ వాళ్ళే గోశాల నడిపించేది. చూస్తున్నారు కదా, గురువారం కూడా ఎంత చక్కగా అసలు ముగ్గులు వేసిండ్రో ఆంటీ. అసలు మనమైతే పండుగ రోజు వేసుకోవాలంటే కూడా బద్దకే మనకి చాలామందికి. అలాంటిది ఆంటీ రోజు ఇట్లా కలర్స్తో ముగ్గులు వేస్తారు. చూస్తున్నారు కదా, అక్కడ కొన్ని ఆవులు. గోశాల అయితే ఇక్కడ ఆవులు చూపించినట్టయితే ఇక్కడ అన్ని రకాల ఆవులు. అంటే కొంతమందికి అంటే గోమాత ఇట్లా మొత్తం నల్లగా ఉంటే కూడా ఇష్టం అంటారు కదా, మంచిది అని అంటారు. కొంతమంది ఇట్లా మెరూన్ బ్రౌన్ కలర్ గోమాత ఇట్లా చూస్తున్నారు కదా. మనకైతే ఇక్కడ అన్ని రకాల గోవులు కనిపిస్తాయండి. చూపించినావా లోపలికి చూపిస్తున్నారు కదా. చాలామంది అంటే ఏమైనా ఫుడ్ తీసుకొని వస్తారు, మళ్ళీ ఏం మిగిలిన. అసలు నేనైతే ఈరోజు అనపకాయ పొట్టు ఒలిచిన ఆంటీ తీసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఆడ పెట్టిన కవర్లో పెట్టి ఉంచిన, తీసుకొద్దాం అనుకున్నా అసలు మర్చిపోయినా. ఏదో ఒకటి ఆవులకి ఎప్పుడు వచ్చినా తీసుకొని వస్తాం. హడావిళ్ళ తొందర, రేపు పూజ కదా, తొందరగా ఆవు పేడ కోసం వచ్చిన. అసలు నేను వచ్చింది ఆవు పేడ. రేపు ప్రొద్దుట మంచిగా చక్కగా ఆవు పేడతో చూస్తున్నారు కదా, గుర్తుపట్టిండ్రు ఎవరో వీడియోస్ గుర్తుపట్టి హాయ్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కాబట్టి మాట్లాడలేకపోతున్నా. చెప్పులు వచ్చేసి నేనైతే ఇక్కడ ఇప్పుతున్నా సైడ్కి. చూస్తున్నారు కదా, ఇదే మా గోశాల. నేను ఎప్పుడు పూజ చేసుకునేది ఇక్కడే. చూస్తున్నారు కదా, ఆవుల్ని లేగల్ని దగ్గరకు పట్టుకొని ఎట్లా పట్టుకున్నా ఏమన్నది నార్మల్గా భయం వేస్తుంది కొంచెం, ఏమన్నది చాలా. ఎప్పుడైనా ఇటు వెనక ఆవుకు వెనక్క భాగం సైడే దండం పెట్టుకోవాలంట. నువ్వు ఎంత మంచిగా పట్టుకోరా. అది నేనైతే గోమూత్రం కోసం వచ్చానండి. రేపైతే మొత్తం అంటే కడిగి శుభ్రం చేస్తాం కదా ఇల్లు. కొంచెం పాలు, కొంచెం పసుపు, కొంచెం గోమూత్రం ఇవన్నీ కలిపి మొత్తం ఇంట్లో చల్తా. ఏమైనా అన్నీ శుద్ధి చేసుకుంటాం, కానీ చల్తే ఏంటిదంటే అన్నీ పవిత్రమైనట్టు అట్లా. అందుకోసమే వచ్చిన. మళ్ళీ ఊడి చల్లడానికి కంపల్సరీ ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఆవు పేడతో వాకిలంతా చల్లి చక్కగా ముగ్గులు వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంది, మళ్ళీ మంచిది. మళ్ళీ అమ్మవారి పీట దగ్గర కూడా ఆవు పేడ కొంచెం తీసుకుని కొంచెం పసుపు వేసుకొని అంతా అలికేసి ముగ్గు పెట్టి అక్కడ పీట పెట్టి అమ్మవారి పూజా మందిరం దగ్గర కూసో, కాలు రాసు కూసో. అదే పట్టప్పుడైతే మంచిగా పారాన్ని రాపించుకుంటాయి, పసుపు మంచిగా అన్నీ చక్కగా కూర్చుంటుంటే. అదే అమ్మమ్మ మాట్లాడితే వినిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇద్దరం మాట్లాడతాం. చెప్పండి అంటే మీరు కూడా అంటే ఎట్లా జరుగుతుంది ఏంటి అంటే చాలా మంది వస్తారు. 5 నిమిషమంటారు షీట్ వైపు ఉంటా, నువ్వు ఇటుండు. మంచిగా అదే చాలా మంది వస్తారు. ఆంటీ అయితే ఇక్కడ పారాయణం కానీ గోశాలలో ఆవుకి అంటే ఇన్నప్పుడు లేగలు పుట్టినప్పుడు ఎంత మంచిగా సెలబ్రేషన్స్ చేస్తుంది అంటే 21 శ్రీమంతాలు చేస్తుంది, 21st చేస్తుంది ఫంక్షన్. అంటే అయితే అసలు ఎట్లా అంటే ఆవుల్ని అసలు పిల్లల లెక్క అసలు ఎంత బాగా చూసుకుంటారు అంటే ఆంటీ కానీ అంకుల్ కానీ చాలా బాగా చూసుకుంటారు. శ్రీమంతాలు చేస్తారు,
ఏంటి 21st ఫంక్షన్స్, భోజనాలు, అట్లా అన్ని రకాలుగా సెలబ్రేషన్స్ చేస్తారు. అందరు వస్తారు, పారాయణం కానీ అన్నీ చేస్తారు. మళ్ళీ కార్తీక మాసంలో కూడా పిల్లల పెళ్ళి అయితే కూడా ఒడిబియ్యాలు పోసిండ్రు. పిల్లలకు పెళ్ళి అయితే కూడా చాలా మంది మొక్కుకుంటారంట అట్లా ఓడి పోస్తామని. ఓడి బియ్యాలు పోసిండ్రు. మళ్ళీ గడ్డి కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ లేకపోతే అమౌంట్ అయినా ఇస్తారు. అంటే ఆవులకు ఏదైనా దాన పెడితే చాలా మంచిది అనేసి అన్ని రకాలుగా నేను నేనైతే ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఓసారి పెద్దగా బ్రెడ్ ప్యాకెట్లు అని ఏమో తీసుకొచ్చిండ్రు. మళ్ళీ సోరకాయలు, పెద్ద సోరకాయలు ఇస్తారు, దాన అన్ని రకరకాలుగా పెట్టే దానం ఉంటది, అది కూడా ఇస్తారు చాలా మందికి. అంటే తెలియదు కొంతమందికి ఆవులు ఎక్కడుంటాయి అని. మా మంచిర్యాలలో అయితే రెడ్డి కాలనీ రామ్ షాప్ అంటే ఎవరికైనా తెలుసు. రామ్ షాప్ దగ్గర ఇట్లా గోశాల. ఈ గోశాలకు పేరు ఏమైనా ఉందా? లలిత గోశాల తెలుసు, కానీ ఆంటీతో చెప్పిద్దాం అనేసి లలిత గోశాల. చాలా మంది వస్తారు. మొన్న అంకుల్కి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే, అంటే ఇక్కడ ఉండండి ఆంటీ, అంటే మొన్న అంకుల్కి రీసెంట్గా ఆరోగ్యం బాగాలేకపోతే చాలా మంది వచ్చి సేవ కూడా చేసుకున్నారు కదా. అంటే ఏమేమి చేస్తారు చెప్పండి? సేవ అంటే ఆవులను కడిగిండ్రు, ఊడ్చిండ్రు, పెండ తీసిండ్రు, ఇట్లా గోశాల కూడా కడిగి నీట్గా పెద్దోళ్ళు మళ్ళీ పూజ చేసుకొని దీనికి అదే ఒక్కొక్కరు వాళ్ళు పని మనుషులను పెట్టుకునే కాళ్ళకు ఇక్కడ సేవ చేసిండ్రంట. కాళ్ళు గడిపి కాళ్ళకు పారాన్ని పెట్టుకుస్తా. అదే ఎంత చక్కగా చూస్తున్నారు కదా. అవి ఏమనట్లేదు, మనం కాళ్ళకు పసుపు రాయొచ్చు, పారాని పెట్టచ్చు, చక్కగా పూజ చేసుకోవచ్చు. పార్వతి, ఆవు పేరు పార్వతి, గోమాత. అవునా? లక్ష్మి అని కూడా ఉండే కదా, చక్కగా లక్ష్మి ఉంది అన్ని. అదేమో అదే మళ్ళీ రేపు పూజ చేసుకుంటే కూడా, రేపు పూజ చేసుకున్న తర్వాత పుట్నాలు బెల్లం పెడితే అసలు ఎంత మంచిది ఆవుకి. సంతోష్ మాతకు ఆవులంటే చాలా ఇష్టం. పూజ చేసుకొని అయితే మీకు అందరికి ఒకసారి చూపిద్దామని ఈ రోజు నుంచి ఇక స్టార్ట్. నాకు ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకున్నా. సురభి, అది శ్రీలక్ష్మి పేర్లు అయితే చక్కగా ఉన్నాయి. సురభి, శ్రీలక్ష్మి అంట. ఈ రోజు అయితే ఇంటి దగ్గర అన్ని బట్టలు అన్ని విండేసినాం. పక్క బట్టలు, ఆ బట్టలు, ఈ బట్టలు అన్ని విండేసినాం. మొత్తం క్లీన్ చేసేసిన. ఇంటి పనులు అన్నీ అయిపోయినాయి. ఇక సాయంత్రం వచ్చిన ఆవు పేడ తీసుకుపోదామని. ఆవు పేడ తీసుకెళ్ళి పంచకాన్ని తీసుకెళ్ళి ఇక రేపు ప్రొద్దుట మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గులతో అదంతా నా వాకిలు అయితే మీకు చూపిస్తా. మీరైతే తప్పకుండా చూడాలి. ఎట్లుందో కామెంట్ చేయాలి. చూడ అట్లా అనుమంటుంది. అదే భుజం మీద పెట్టుకోరా. పాప వస్తేనైతే అసలు ఎంత మంచిగా భుజం మీద పెడుతుంది. ఇట్లా పెట్టాలంట, పెడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం భయం అవుతుంది. ఏమనేది పాపం ఇట్లా పట్టుకోవాలని చూస్తున్నారు కదా. మాకైతే గోశాల దగ్గరే, మా ఇంటి దగ్గరే గోశాల. మంచిగా ఎప్పుడైనా పూజ చేసుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, వచ్చి మంచిగా పసుపు రాసి పారాని రాసి పుట్నాలు బెల్లం పెట్టేసి చక్కగా దండం పెట్టుకొని ఇట్లా ప్రదక్షిణలు చేసుకొని వెళ్తామండి. చాలా మంచిది అసలు. ఆవుకు పూజ చేస్తే ముక్కోటి దేవుళ్ళకు పూజ చేసినట్టు. చూస్తున్నారు కదా ఆవు. అంకుల్ కూడా చూస్తున్నారా? అంకుల్ అయితే అసలు నిజంగా అసలు అంకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇటు గోశాల చూసుకుంటారు, ఆంటీకి కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇంట్లో పూజ అయినా ఏదైనా అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే. అసలు మమ్మల్ని అంటారు కదా చాలా బాగా కలిసి ఉంటారని. మేమైతే వీళ్ళని చూసే నేర్చుకుంటాం కొంతవరకు. చూస్తాం కదా, ఏదైనా మంచిగా కలిసి ఉంటారు. ఏదైనా ఒక్కరికి ఒకరు అన్నట్టు. ఇంత వయసు వచ్చినా కూడా అసలు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కలిసి ఉంటారు చక్కగా. వాతావరణం కూడా ఎంత మంచిగా. గోశాలకు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆంటీ అయితే ఎప్పుడు వచ్చినా కూడా కాసేపు నన్నైతే ఇక్కడ కూర్చోమంటది. మేము ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇక్కడ రాధాకృష్ణుల్ని కూడా ఇక్కడ దీపం వెలిగిస్తారు. మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కూర్చుంటాం, కాసేపు కూర్చొని చక్కగా. చెట్టు కూడా చూస్తున్నారు కదా. ఈ ప్లేస్ అయితే వేరే వాళ్ళది. నేనైతే ఎప్పుడు అంటుంటా, అంటే ఈ ప్లేస్ ఎవరిదో కానీ కదా, ఆవులు ఇంత చక్కగా తిరుగుతానే. ఎవరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళకైతే అసలు ఎలాంటి వాస్తు దోషాలు అయితే ఉండవు కదా. ఆవులు నిత్యం అసలు ఆవు తిరిగే జాగా కొంచెం ఆవు పాదమంత ఉన్నా మంచిది అంటారు. అలాంటిది ఇంత ప్లేస్ ఆవులు తిరుగుతాయి కాబట్టి జాగా మాత్రం చాలా పవిత్రమైంది. మళ్ళీ చాలా మంది త్వరలో శ్రీమంతం ఉన్నది. శ్రీమంతం ఉందా మళ్ళీ? ఉన్నది. మళ్ళీ శ్రీమంతం ఉందంట. ఏమండి ఏ నెల? పేడంతా అట్లా తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. చూపించు రిషి ఒకసారి.
పేడంతా అక్కడ తీసుకెళ్లి వేస్తారు. చాలా మంది చెట్లకు ఎరువులాగా పేడంతా తీసుకెళ్లి చెట్లలా వేసుకుంటారు. చెట్లు చాలా చక్కగా పెరుగుతాయి. ఎవరైనా తీసుకుపోవచ్చు. ఏంటి ఎరువు ఎవరైనా తీసుకోవచ్చు. అట్టి అదే చెప్తున్నా. అదే చెప్తున్నా. ఎరువు అయితే చాలా చెట్లకైతే చాలా మంచిది. నేనైతే చాలా సార్లు తీసుకెళ్ళినా. మంచిగా తీసుకెళ్ళినప్పుడు అరటి చెట్లకి వేసినప్పుడు అయితే మంచిగా అప్పుడు కాయలు కాసినాయి మంచిగా. ఈసారి బలంగా కాయలే వేయలే. అంతకుముందు వేసినప్పుడు అయితే ఎంత చక్కగా బలంగా కాసినాయి. అందరికి ఉచితంగానే ఇచ్చేస్తాము గోమూత్రము. ఇంకేమైనా పూజలు ఉన్నాయంటే అంకుల్ అయితే పాలు కూడా అసలు పాలు పిడికలు కూడా పట్టుగానే ఇస్తాము. ఎవరికన్నా హోమాలు ఉన్నాయి, ఇంట్లో ధూపం వేసుకోవాలన్నా ఊరికేనే ఇస్తాం. ఆవు పేడతోటి ఆంటీ పిడికలు కూడా తయారు చేస్తుంది. పిడికలు ఇస్తారు. అప్పుడు ఇచ్చిండ్రు కదా, నేను చాలా రోజులు వేసిన. అసలు ఆవు పిడిక ఇట్లా కొన్ని పిడికలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక పిడిక మీద మనం ధూప్ స్టిక్ ముట్టిస్తే అది మొత్తం చుట్టూరు కాలిపోయి కూడా ఇంట్లో మొత్తం అసలు దోమలు రావు. ఇంట్లో కూడా ఆవు పేడతోని పొగేస్తే సాయంత్రం పూట ఎంత మంచిది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోద్ది. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. శ్రీమంతం మార్చిలో చెప్పు. శ్రీమంతం మార్చిలో ఉందంట. మళ్ళీ ఆవుకు శ్రీమంతం చేస్తారంట. అసలు చాలా చక్కగా చేస్తారు. ఎవరికైనా వచ్చే ఉద్దేశం ఉన్నా, ఎలాంటి అంటే ఇట్లా ఆవుకి ఏదైనా దాన పెట్టాలన్నా నాకైతే కామెంట్ చేయండి. మీరంటే మాట్లాడండి అంటే ఎవరిష్ట అంటాడు. ఆంటీని కూడా అమ్మమ్మని కూడా మాట్లాడమను. అమ్మమ్మ అని పిలుస్తాడు. అన్నీ ఉన్నాయి. శ్రీమంతం ఉంది, మళ్ళీ నెక్స్ట్ 21st డే ఉంది. చాలా మంది వస్తారు. పారాయణాలు, లలిత పారాయణాలు. అదే ఈసారి కార్తీక మాసంలో చాలా మంది సారీస్ కట్టించారు గోమాతకు. నేనే మిస్ అయినా. అసలు 2-3 సార్లు నేనే మిస్ అయినా. గోమాతకు శారీ కూడా కట్టిండ్రంట. అసలు నిజంగా ఒకరైతే 3 సంవత్సరాల నుండి కడతారు. మరి వాళ్ళకి ఏముందో నాకు తెలియదు, కానీ మంచి వేళ్ళనే సారి తెచ్చి కడతారు వాళ్ళు. అవునా? అసలు ఎంత మంచి, ఎంత పుణ్యం. కానీ ఈసారి చాలా మంది కట్టిండ్రు కార్తీక మాసంలో. మొన్న కూడా ఒక రీసెంట్ ఒక ఆమె వాళ్ళ కొడుకు మ్యారేజ్ చేసుకుంటే ఒడిబియ్యం పోసింది, చిరాటిచ్చింది. అది నేను ఆమె ఒడిబియ్యం పోసింది కదా, ఒడిబియ్యం ఇట్లా అందరికి రావాలని ఇప్పుడు ఒక రోజు పారాయణం పెట్టి ఆ ఒడిబియ్యం అండి అందరికీ ప్రసాదంగా పెట్టాలని అనుకుంటున్నాను. అంటే వాళ్ళైతే ఇంత పనులు చేసుకుంటే కూడా అంత చక్కగా ఇల్లు అంటే నీట్గా ఉంచుకొని వాకిట్లో అన్ని కలర్ ముగ్గులు వేసుకు నిజంగా మస్తు ఓపిక ఆంటీ మీద అయితే. అయితే ఎప్పుడు అనుకుంటా ప్రతిరోజు ముగ్గులు అయితే ఎంత చక్కగా వేస్తారంటే నాకైతే వాట్సాప్ కాల్ చేసి మరి చూపిస్తారు. చాలా బాగా వేస్తారు. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ తీసుకొచ్చింది ఒకటే ఆవు కదా? ఒక ఆవు తెచ్చాం. ఫస్ట్ ఒక్క ఆవు తీసుకొచ్చిండ్రు. అట్లా ఏదో తీసుకొస్తే 13 అయినాయి. 13 ఆవులైనాయి. ఇప్పుడు 9 ఉన్నాయి. కానీ అవి మగ అయితే అమ్మేసినాం. చేసుడు కొద్దిగా కష్టం అవుతుంది. ఒక్క ఆవుతో ఇప్పుడు అన్ని ఆవులైనాయి. ఇక్కడ గోశాల ఉందని చాలా మందికి తెలుసు. చాలా మట్టుకు అసలు అటు బజార్ ఏరియా అటు ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు అసలు ఆవులు ఎక్కడుంటాయి. ఒక టెంపుల్లోనే ఉంటాయి అనుకుంటారు. కాదండి, రెడ్డి కాలనీలో, మన రెడ్డి కాలనీలో రామ్ షాప్ దగ్గర లలిత గోశాల బోర్డు ఉంటుంది. లలిత గోశాల అంటే ఎవరైనా చెప్తారు, బోర్డు ఉన్నది. అంటే ఎవరికైనా రావాలనిపిస్తే ఇక్కడ మన రెడ్డి కాలనీలో ఉన్న లలిత గోశాలకైతే రాండి చక్కగా. రామ్ షాప్ దగ్గర ఇక్కడ షాప్ కూడా ఉంటుంది. రామ్ షాప్ అని ఎవరు అడిగినా చెప్తారు. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా షాప్కి వచ్చి అడగచ్చు. చక్కగా ఆవుకైతే కాళ్ళకు శుభ్రంగా కాళ్ళను కడిగి పసుపు రాసి పారాని పెట్టి పూజ చేసుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి వెళ్ళొచ్చు. మళ్ళీ ఏదైనా తినిపించచ్చు. ఆవు కూడా మంచి చేతిలో వేసుకొని తినిపిస్తే కూడా అంటే మనకి ఏమైనా చిన్న చిన్న జబ్బులున్నా పోతాయంట. ఆంటీ చెప్పింది నాకు. ఇట్లా ఏమో పిండి వేసిండ్రు కదా, చేతి నాకుతుంది. చేతులు ఇట్లా నాకుతా ఉంటే చాలా మంచిదంట మన ఆరోగ్యానికి. గుడి లాగానే చూస్తారు. చెప్పులు బయట వదిలేసి వస్తారు. ఎంత పెద్ద అసలు ఏంటి అని అంటే మన యజమానికి ఆవుని చదువుకుంటారు కదా నార్మల్గా. యజమానికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన ఆరోగ్యం బాగుపడేటట్టుగా ఆకులు అవి ఇవి తినేసి గడ్డి మంచి పాలిస్తుందంట. అసలు నిజంగా శుక్రవారం పూజ చేసిన తర్వాత ఆవుకు పూజ చేస్తే మాత్రం చాలా మంచిదండి. అందరు అంటారు కొంతమంది ఆవుకే పెట్టాలా, ఇంకా వేరే వేరే జంతువులకు ఏమైనా పెట్టచ్చు అంటారు. అట్లా అస్సలు కాదు. అసలు తెలిసో తెలియకనో అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ ఆవుకు మాత్రమే పెట్టాలి. మళ్ళీ ఖచ్చితంగా పెట్టాలా అంటే అట్లేముండదు. దగ్గరుంటే పెట్టండి. లేకపోతే నార్మల్గా పూజ చేసుకొని పుట్టినాలు బిల్లని చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, మీరు తినచ్చు. అంటే ఒక పొద్దున్న వాళ్ళు మాత్రమే తినాలి. వాళ్ళ ఇష్టం అది. అది ఇది పెట్టాలా అని లేదు, ఒకరు పెట్టిండ్రని మనం పెట్టాలని లేదు. అది ఇష్టము. మీరు వస్తుంటే ఆ అమ్మ గోమాత దయ అమ్మ చేపించుకుంటుంది.